హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. సో ఈరోజు వీడియో మొత్తం యాక్సెంచర్ గురించి ఉండబోతుంది. సో ఫస్ట్ స్టేజ్ నుంచి ఆ 3 రౌండ్స్ అయ్యే వరకు ఎలా జరుగుతుంది అసలు అనేసి వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ 2025 బ్యాచ్కి ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు జూన్ నుంచే స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు లేట్ అయింది అనుకుంటాను. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్సెంచర్ రిక్రూటింగ్ అనేది. సో ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 2021 to 2025 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే జస్ట్ ఈ వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, సో వాళ్ళకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో గైస్, యాక్సెంచర్లో 3 రౌండ్స్ ఉంటాయి. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, సెకండ్ వన్ ఈస్ కమ్యూనికేషన్ అసెస్మెంట్, అండ్ థర్డ్ వన్ ఈస్ ఇంటర్వ్యూ, అండ్ దట్ ఈస్ వర్చువల్ ఇంటర్వ్యూ. సో నేను కొన్ని డేట్స్ నోట్ చేసుకున్నాను. సో ఆ డేట్స్ చెప్తాను, సో దట్ మీకు కూడా ఎప్పుడు మెయిల్ వస్తుంది, ఏంటి, ఇంత గ్యాప్ వచ్చింది, మెయిల్ వస్తుందా రాదా అని ఏ కన్ఫ్యూషన్స్ లేకుండా ఐ క్లియర్ ఎవ్రీథింగ్. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి గైస్. సో ఆన్ క్యాంపస్ కాబట్టి ఫస్ట్ ప్రీటాక్ ఉంటుంది. దానికి మెయిల్ మాకు 22 జూలైకి వచ్చింది. అండ్ 24th రోజు ప్రీటాక్ ఉండే. సో 24th రోజు ప్రీటాక్ అటెండ్ అయిన తర్వాత 24th రోజే రిజిస్ట్రేషన్ లింక్ వచ్చింది. అండ్ రిజిస్ట్రేషన్ 31st లోపు కంప్లీట్ చేసేయాలి గైస్. సో రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు బీ కేర్ఫుల్, అండ్ రెజ్యూమ్లో స్కిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి గైస్. ప్రాజెక్ట్స్ పక్కా ఇంక్లూడ్ చేయండి. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ 31st వరకే కంప్లీట్ చేయమన్నారు. సో 27th రోజు చేశాను. అదే రోజు లాగిన్ క్రెడెన్షియల్స్ మెయిల్ వచ్చింది. సో మనం మన పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. వాళ్ళు ఒక లింక్ ఇస్తారు, దానికి లాగిన్ అయ్యి యాక్సెంచర్ పోర్టల్కి లాగిన్ అయ్యి దాంట్లో మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. సో దాని తర్వాత మాది ఆన్ క్యాంపస్ అని చెప్పాను కదా. సో మాకు స్లాట్స్ అనేవి, ఎగ్జామ్ స్లాట్స్ అనేవి డైరెక్ట్ కాలేజ్ వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు మాకు షేర్ చేశారు. ఎగ్జామ్స్ విల్ బి ఆన్ ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క రోజు ఎవ్రీడే 3 స్లాట్స్ ఉంటాయి గైస్. మీ స్ట్రెంత్ని బట్టి ఎన్ని డేస్ ఉంటుంది అనేసి డివైడ్ అవుతుంది ఏ కాలేజ్కి ఆ కాలేజెస్కి. అండ్ 27th రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు 7th ఆగస్ట్ రోజు మాక్ అసెస్మెంట్కి లింక్ వచ్చింది. మాక్ అసెస్మెంట్ అంటే ఏం లేదు, మనం ఎగ్జామ్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేస్తాం కదా, జస్ట్ దాన్ని చెక్ చేసుకోనికి. అండ్ కాలేజ్ ఆన్ క్యాంపస్ అయితే కాలేజ్లోనే ఉంటుంది. సో మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ వెళ్ళి మాక్ ఇచ్చేసి లైక్ మన సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకోవడం అంతే. సో దట్ విల్ బి ఆన్ 9th ఉంటే 7th మెయిల్ వచ్చింది గైస్. సో 9th మళ్ళీ అడ్మిట్ కార్డ్. సో అది మనకు ఎగ్జామ్ రోజు అడ్మిట్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్. యాక్సెంచర్ ఎగ్జామ్కి రాయాలి అంటే పాన్ కార్డ్ పక్కా గైస్. పాన్ కార్డ్ అండ్ అడ్మిట్ కార్డ్ 2 తీసుకెళ్తేనే ఎగ్జామ్ ఉంటుంది. సో నా ఎగ్జామ్ 11th రోజు, అండ్ దట్ ఈస్ సెకండ్ డే. మా బ్యాచ్కి సెకండ్ డే 3rd స్లాట్లో ఉండే, దట్ ఈస్ అరౌండ్ ఈవినింగ్ టైంలో 4 to 7 ఏమో ఉండే. 11th రోజు ఫస్ట్ టెక్నికల్ అండ్ కాగ్నిటివ్, దాంట్లోనే కోడింగ్ అసెస్మెంట్. ఈ 2 ఒకటే రోజు ఉంటాయి అండ్ ఒకటేసారి రాసేయాలి. ఫస్ట్ రౌండ్ టెక్నికల్ అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్ అవ్వగానే 5-10 minutesలో మన రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి మన స్క్రీన్ పైనే. అది అయిపోగానే అక్కడే ఉండి అది గైస్, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ స్క్రీన్ క్లోజ్ చేసేవద్దు ఎగ్జామ్ అయిపోగానే. సో ఆ ఎగ్జామ్ అయిపోగానే వెంటనే కోడింగ్ అసెస్మెంట్కి ఇఫ్ క్వాలిఫై అయితే యు ఆర్ క్వాలిఫైడ్ అనేసి నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. లేదు అని అంటే క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో 2 ఒకటే రోజు. ఫస్ట్ టైమింగ్స్ అవన్నీ సిలబస్ వీడియో ఎండ్లో చెప్తాను, ఫస్ట్ ఈ డేట్స్ అని చెప్పేసిన తర్వాత. కమ్యూనికేషన్ అసెస్మెంట్కి లింక్ వచ్చింది, 14th రోజు మెయిల్ వచ్చి 16th లోపు కంప్లీట్ చేయాలి అనేసి. సో కమ్యూనికేషన్ అసెస్మెంట్ తర్వాతకి 16th రోజు అయితే 19th రోజు ఇంటర్వ్యూ ఉండే గైస్. కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఎలిమినేషన్ కాదు అని అనుకుంటారు, అది కూడా ఎలిమినేషనే. లైక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఏదైనా ఉంటే మీకు మళ్ళీ రీఅటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు, బట్ చూసుకోలేరు అని అంటే ఆ మెయిల్ నీకు వచ్చింది అని నువ్వు చూసుకోకపోతే కథం గైస్. 17th రోజు ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోమనేసి
డేలో చాలా టైమింగ్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూ స్లాట్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా, మీరు ఫస్ట్ బుక్ చేసుకుంటే ఫస్ట్ అయిపోతుంది, లాస్ట్ వరకు వెయిట్ చేస్తుంటే లాస్ట్కి మిగిలిన స్లాట్ మీకు వస్తుంది గైస్. సో 17th రోజు ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోమని వచ్చింది. 19th రోజు ఇంటర్వ్యూ ఉండే గైస్. దట్ ఈస్ 19th రోజు ఇంటర్వ్యూ ఉండే. 19th ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ ఇస్తే 12th సెప్టెంబర్ రోజు రిజల్ట్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఒక టాస్క్ మెయిల్ వస్తుంది. అది ఏంటంటే LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ వస్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే మనం యాక్సెంచర్లో జాయిన్ అవ్వడానికి మనం యాక్సెప్ట్ చేసినట్టు. అండ్ అది యాక్సెప్ట్ చేయడానికి మనం 7 days మాత్రమే టైం ఉంటుంది. సో మెయిల్స్ వెంట చెక్ చేసుకుంటూ ఉండండి గైస్. ఇక్కడికి కంప్లీటెడ్ యాక్సెంచర్లోనూ కరెక్ట్గా సెలెక్ట్ అయినావు అని తెలుస్తుంది. సో కమింగ్ టు యాక్సెంచర్ అసెస్మెంట్ రౌండ్స్ గురించి చెప్పాలి అని అంటే, కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్లో 90 minutes 90 questions. That 90 questions will be of వర్బల్ ఎబిలిటీలో 17 questions వస్తాయి. క్రిటికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో నుంచి 18 questions. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ నుంచి 15 questions. కామన్ అప్లికేషన్స్ అండ్ MS ఆఫీస్ నుంచి 12 questions. సూడో కోడ్లో నుంచి 18 questions. ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ దాంట్లో నుంచి 10 questions. సో గైస్, ఇంకొకటి కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్లో నేను సెక్షన్స్ చెప్పాను కదా, ఆ సెక్షన్స్కి కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఇంటర్నల్గా వాళ్ళు కట్ ఆఫ్ ఎట్లా కన్సిడర్ చేస్తారో తెలియదు. నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ పెట్టాను కదా అని అంటే క్వాలిఫై అయిపోతాను కాదు. నువ్వు ఈ సెక్షన్కి ఇంత కట్ ఆఫ్ ఉంటే అక్కడ క్వాలిఫై అయితేనే, అన్ని సెక్షన్స్లో కట్ ఆఫ్ క్వాలిఫై అయితేనే లాస్ట్ సెషన్ది ఓవరాల్ కట్ ఆఫ్ క్వాలిఫై అయినట్టు గైస్. ఒక సెషన్ పర్ఫెక్ట్గా రాసి ఇంకో సెషన్ అటెంప్ట్ చేయకపోతే క్వాలిఫై కానట్టే గైస్. సో సబ్ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. నో నెగిటివ్ మార్కింగ్. 90 questions 90 minutes. దట్స్ ఇట్ గైస్. టఫ్నెస్ లెవెల్ ఎలా ఉంటుంది అని అంటే మోడరేట్గా ఉంటుంది. మరీ ఈజీ ఏమి ఉండదు, మరీ టఫ్. 90 questions 90 minutesలో సాల్వ్ చేయాలి. సో దట్ విల్ బీ నాట్ ఈజీ. సో 90 questions 90 minutesలో సాల్వ్ చేస్తామా, అది టఫ్ అంటే టఫ్ కాదు. ప్రిపేర్ అవుతే మాత్రం మోడరేట్గా ఉంటుంది గైస్ బేసికల్లీ ఈ అసెస్మెంట్. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఐ షేర్ యూ ఏ లింక్ వేర్ నేను ఇప్పుడు సెక్షన్స్ చెప్పాను కదా, దాంట్లో సబ్ టాపిక్స్కి ఏ టాపిక్కి ఎంత వెయిటేజ్ అని కూడా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత 5-10 minutesలో రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి. దాని తర్వాత ఉండేది కోడింగ్ రౌండ్. కోడింగ్ రౌండ్లో 2 coding questions ఉంటాయి. 45 minutes టైం ఉంటుంది. ఇది కూడా మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. ఒక క్వశ్చన్ అయితే ఈజీగానే ఉంటుంది, ఒకటి మోడరేట్ టు టఫ్ ఆ లెవెల్లో ఉంటుంది. సో టెస్ట్ కేస్ ఒక క్వశ్చన్ది లైక్ మా దాంట్లో జరిగిన సినారియో ఏంటంటే, ఒక క్వశ్చన్ సాల్వ్ చేసి దాంట్లో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయితే కొంతమందికి వచ్చేసింది. ఇంకొంతమందికి ఒక క్వశ్చన్ మొత్తం అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినా ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేయకపోతే వాళ్ళకి రాలేదు. కొంతమందికి 2 సాల్వ్ చేస్తే వచ్చింది. అండ్ ఇక్కడ నాది కోడింగ్ రౌండ్ అయిపోగానే ఈవినింగ్ బయటికి వచ్చిన తర్వాత ఒక 10-15 minutesకి రిజల్ట్ వచ్చేసింది గైస్. కానీ కొంతమందికి కొంచెం టైం తీసుకుంది. సో వాళ్ళకి వచ్చేసింది, నాకు రాలేదు అంటే నేను క్వాలిఫై కాలేను అని టెన్షన్ పడకండి. సో వస్తుంది, ఏదో ఒక రిగ్రెట్ మెయిల్ ఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మెయిల్ ఏదో ఒకటి వస్తుంది గైస్. టెన్షన్ మాత్రం తీసుకోకండి. వెంటనే రావాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్. కొంతమందికి వెంటనే వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది. సో గైస్, దీని తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ అంటే ఫస్ట్ హెడ్సెట్ ఉండాలి అని అంటారు. బట్ హెడ్సెట్ లేకున్నా సరే వైర్డ్ ఇయర్ ఫోన్స్, నేను వైర్డ్ ఇయర్ ఫోన్స్తో అటెంప్ట్ ఇచ్చాను. మంచిగా పనిచేయాలి, ముందే చెక్ చేసుకోండి మైక్ అనేది క్లియర్గా వినిపిస్తుందా లేదా అనేసి. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండొద్దు. మీరు కూర్చునే ఏరియాలో ఎవరి షాడోస్ కూడా పడవద్దు గైస్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో గైస్, కమ్యూనికేషన్ అసెస్మెంట్లో 8 sessions ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ రీడింగ్, లిసనింగ్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెంటెన్స్ బిల్డ్, స్టోరీ రీటెల్లింగ్, ఓపెన్ క్వశ్చన్స్, కాన్వర్జేషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్. ఫస్ట్ దాంట్లో రీడింగ్లో 8 questions ఉంటాయి. సో అక్కడ సెంటెన్సెస్ డిస్ప్లే అవుతుంటాయి. వీ హ్యావ్ టు రీడ్ ఇట్ ప్రాపర్లీ. సో పంక్చువేషన్తో పాటు క్లియర్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్గా వాయిస్ టోన్ కరెక్ట్గా ఉండేటట్టు అక్కడ కనిపించే సెంటెన్స్ని చదవడం గైస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ లిసనింగ్. వాళ్ళు సెంటెన్సెస్ చెప్తూ ఉంటారు, మనం విని ఆ స్టేట్మెంట్ని రిపీట్ చేయాలి. అవి 16 questions ఉంటాయి. అండ్ థర్డ్ సెషన్ ఈస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వాళ్ళకు క్వశ్చన్ డిస్ప్లే చేస్తారు, దాంట్లో నుంచి 1 word ఆన్సర్స్ మనం ఇవ్వాలి. 24 questions ఉంటాయి.
నెక్స్ట్ వన్ ఈ సెంటెన్స్ బిల్స్, జంబుల్ సెంటెన్సెస్ ఇస్తారు, వీ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. అండ్ రీఅరేంజింగ్ ఆఫ్ సెంటెన్సెస్, ఇది 10 క్వశ్చన్స్ ఉంటాయి గైస్. దెన్ స్టోరీ రీటెల్లింగ్లో మనము ఒక స్టోరీ వాళ్ళు చెప్పింది విని దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఎగ్జాక్ట్గా సేమ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఉండకున్నా సరే కానీ దాంట్లో ఉండే మెయిన్ ఎజెండా, ఆ స్టోరీలో ఉండే మెయిన్ థీమ్ ఏంది, అందులో ఉండే క్యారెక్టర్ నేమ్స్ ఇంపార్టెంట్ గైస్. సో ఏమైనా నేమ్స్ ఉన్నా, ప్లేసెస్ ఉన్నా జస్ట్ వాటిని గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. మొత్తం స్టోరీ అంతా దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ గుర్తుపెట్టుకోకుండా సరే కాన్సెప్ట్ అండ్ దాంట్లో ఉండే పర్సన్ నేమ్స్ ఆర్ ఎల్స్ ఏమైనా ప్లేస్ నేమ్స్ అలాంటివి మెయిన్వి గుర్తుపెట్టుకోండి. దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఓపెన్ క్వశ్చన్స్. సో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, నార్మల్గా బేసిక్ జనరల్ క్వశ్చన్స్. దానికి మీ పర్స్పెక్టివ్ ఏంటి, మీరు ఓన్గా థింక్ చేసి మీ వేలో మీరు ఎలా థింక్ చేస్తున్నారు అని చెప్పాలి. అది కూడా మన ఫ్లూయెన్సీని చెక్ చేయడానికే టెస్ట్ చేస్తారు గైస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కాన్వర్జేషన్స్. అక్కడ కాన్వర్జేషన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ కాన్వర్జేషన్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. సో మనం దాన్ని షార్ట్గా ఆన్సర్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ప్యాసేజ్ కాంప్రహెన్షన్. ప్యాసేజ్ ఇస్తారు, మనకు క్వశ్చన్ అడుగుతారు, ఆ ప్యాసేజ్కి సంబంధించింది వీ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. ఈ 8 సెషన్స్ ఉంటాయి కేస్ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో. ఈ 8 సెషన్స్ మన వాయిస్ని, మన బ్యాక్గ్రౌండ్ నాయిస్ని దానిపైన బేస్ చేసుకొని ఈ రౌండ్లో మనం క్వాలిఫై అవుతామా లేదా అని డిపెండ్ అయి ఉంటుంది గైస్. సో ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా చెప్పండి, అలా అని గట్టిగా అరిచేయకండి. నార్మల్ టోన్లో మనం మాట్లాడుతున్నట్టుగా ఫ్లోలో అలా వెళ్ళిపోవాలి గైస్. ప్రెషర్ చేస్తూ చెప్పకండి. ఫ్లూయెన్సీ, ప్రొనౌన్సియేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ స్టోరీ టెల్లింగ్స్ అలాంటివి, లిజనింగ్ ఆ స్కిల్స్ ఉంటాయి అని చెప్పాను కదా. దాంట్లో యాక్సెంట్ అనేది, ఇంగ్లీష్ యాక్సెంట్ టోటలీ డిఫరెంట్ ఉంటుంది, అర్థం అవ్వడానికి కష్టమవుతుంది. సో ఇంగ్లీష్ మూవీస్ అలా చూస్తుంటే వాళ్ళు మాట్లాడే యాక్సెంట్ అర్థమవుతుంటే ఇక్కడ ఈ రౌండ్ ఈజీగా ఉంటుంది. సో ఇంగ్లీష్ మూవీస్ అట్లా చూడడం ట్రై చేయండి. సో అది లిజనింగ్ రౌండ్ అయినా లేదంటే స్టోరీ రీటెల్లింగ్ అయినా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్తో వినండి గైస్. యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. సో కరెక్ట్ ఆ యాక్సెంట్ మీకు అర్థం అయ్యేలా చూసుకోండి. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి మోస్ట్లీ హెచ్ఆర్ఏ ఉంటుంది. టెక్నికల్ చాలా రేర్ కేసెస్లో ఉంటుంది, అలానే ఉండదు అని చెప్పలేను. బట్ టెక్నికల్ అడిగితే కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. హెచ్ఆర్ అంటే బేసిక్ కావాలి అని అంటే జస్ట్ కమెంట్ చేయండి, లైక్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేసి, లైక్ మా బ్యాచ్లో ఏ క్వశ్చన్స్ అడిగారు అనేసి మేము కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ క్వశ్చన్స్ నేను మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ మోస్ట్లీ మా దాంట్లో మా ఐటీ నుంచి మాత్రం మోస్ట్లీ హెచ్ఆర్ఏ అయింది. వేరే డిపార్ట్మెంట్స్లో టెక్నికల్ కూడా అడిగారంట. టెక్నికల్ లైక్ కొంతమందికి మనకు కోడింగ్ రౌండ్లో ఉన్న కోడ్స్వి లైక్ సాల్వ్ చేస్తున్నారు కదా, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అని కూడా అడిగారు. సో ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అలా అడిగారు, నాకు ఇలా అడిగారు అని కాకుండా జస్ట్ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ గైస్. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ ఇక్కడ ఆగిపోయిందిగా, దీని తర్వాత ఏమేమి వస్తుంది అనేసి ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో గైస్ 2021 to 2025 బ్యాచ్ ఆల్ ద బెస్ట్. త్వరలో మీకు కూడా యాక్సెంచర్ ఉండబోతుందని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్ గైస్. సో హ్యావ్ ఎ హ్యాపీ లెర్నింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి.